హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు అందరూ వరలక్ష్మి వ్రతము ఇంకా రక్షాబంధన్ ఇవన్నీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈసారి అయితే మేము ఇలా చేసుకున్నాం అనమాట వరలక్ష్మి వ్రతం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుందని. అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. కొంచెం లేట్ అయిపోయింది పూజ అవ్వడానికి, కాకపోతే పీస్ఫుల్ గానే అయింది. ఎక్కువ హడావిడిగా ఏం కాలేదు. ఇంకోటి ఏంటో తెలుసా, చాలా నిద్ర వచ్చింది అనమాట నాకు మధ్యలో. పూజ మిడిల్ అయితే ఎప్పుడెప్పుడు అయిపోతుందా, వెళ్ళి పడుకుందామా అన్న ఫీలింగ్ ఉండే. కాకపోతే ఏం పడుకోలేదు. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అయింది. అంతా అయిపోయాకనే పడుకున్నా. చాలా నిద్ర వచ్చింది మధ్యలో. ఇవి ఈరోజు మా ఇంట్లో ప్రసాదాలు: పులిహోర, వడలు, ఇదేమో పాలన్నం, దద్దోజనం, పులగం, గుగ్గిళ్ళు, పరమాన్నం, సేమియా, ఇవేమో అంటారు పూర్ణం బూరలు అంటారు కదా అవి, ఇంకా వడపప్పు. అండ్ మా అమ్మవారు ఎలా ఉంది. సో ఇదే మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రతం. అంతా బాగానే అయింది. అండ్ శారీ చూసారా, నేనే కట్టాను అమ్మవారికి. కాకపోతే ఎలా వచ్చిందో కింద కమెంట్స్ లో చెప్పండి. నాకు ఇంకా బాగా చెయ్యొచ్చేమో అనిపించింది. ఇదైతే నేను సెకండ్ టైం అట్లా అమ్మవారికి కట్టించడం. ఫస్ట్ టైం ఒకసారి చేశాను, ఈ సెకండ్ టైం ఇంకా బాగా చేయొచ్చేమో అనిపించింది. కింద అక్క వాళ్ళు వచ్చి చూసి వెళ్ళి చాలా బాగా చేసావురా అని చెప్పారు. ఇంకా ఎప్పుడు చేసావు ఇవన్నీ ఆఫీస్ నుంచి వచ్చి అని అడిగారు. వాళ్ళు కూడా చేశారు, కాకపోతే నాకు వెళ్ళడం కుదరలేదు. ఇంకా ఈవినింగ్ పడుకున్నా నేను. లాస్ట్ ఇయర్ గుర్తుందా మీకు, ఆంటీ వాళ్ళు చాలా బాగా చేశారు అని ఆ వీడియోలో చూపించి మేము కూడా ఇలానే చేస్తుండే, కాకపోతే ఈసారి చేసుకోలేదు అంత బాగా అని. కాకపోతే ఉన్న దాంట్లో చేశాను అని చెప్పి వీడియో పోస్ట్ చేశాను ఒక షార్ట్. ఈసారి అమ్మవారు వినినట్టు ఉంది అది, అందుకే మంచిగా చేసుకునేటట్టు బ్లెస్ చేసింది అనమాట. టైం ఉంటే మంచిగా ప్లాన్ చేసుకొని కవర్స్ అవన్నీ ప్రీ ప్లాన్డ్ గా ప్రిపేర్ చేసుకునేదాన్నేమో. కాకపోతే అసలు ఈ వర్క్ షిఫ్ట్స్ తోటి టైమే సరిపోవట్లేదు. ఎట్లా అంటే రావడం, ఇంటికి రావడము, తినడము, పడుకోవడం, మళ్ళీ లేసి వెళ్ళిపోవడము, ఇదే అయిపోతుంది. అస్సలు టైం ఉండట్లేదు అనమాట వేరే ఏ పనులు చేయడానికి. ఎంత నిద్ర మబ్బొస్తుందంటే ఎంతసేపు పడుకున్నా నిద్రగానే ఉంటుంది. ఇది ఆంటీ అక్షింతలేసి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటే, వద్దొద్దు ఆంటీ ఇప్పుడే నాకు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అని దీవించండి అని చెప్తున్నా. నవ్వు వచ్చింది అక్కడ. గుడ్ బై. నిజంగానే అట్లా అంతా మంచి జరిగితే నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకోవడానికి అమ్మవారి దీవెనలు కావాలి నాకు. అంటే ఇంతకంటే బాగా చేసుకోవాలని కోరుకుంటున్నా. స్వాతి ఏమి ఎందుకు ఎగ్జైటెడ్గా ఉందంటే చెప్పు, తీక్ష వస్తుంది అందుకు ఎగ్జైటెడ్గా ఉంది అంతే. అలా నేను షైని అనుకుంటూనే ఉన్నాము. అప్పుడే ఆంటీ వాళ్ళది అదే లిఫ్ట్ సౌండ్ అయింది. ఆంటీ వాళ్ళు వచ్చేసారనమాట. ఆంటీ, అక్క, ఇంకా తీక్షు. అదైతే ఎంత ఎగ్జైట్ ఫీల్ అయిపోయింది తెలుసా. నాకు పెట్టు, నాకు చెయ్యి, నేను ఇస్తా, నాకు కావాలి, అన్ని మాటలు బాగా నేర్చుకుంది. అసలు వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మాట్లాడడానికి. చూసారా, నేను అక్కకి రాస్తుంటే వద్దంట, నాకు పెట్టు అని వచ్చి కూర్చుంటుంది. చాలా ముద్దుగా అనిపించే మాటలు. ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ వచ్చి నాకు పెట్టు అని చెప్తుంది అనమాట. చాలు
అసలు మార్నింగ్ వాణి అక్కకి మెసేజ్ చేయంగానే వస్తారా అని చెప్పింది. కాకపోతే ఆంటీ వాళ్ళకి మాత్రం ఈవినింగ్ ట్రైన్ ఉండే అనమాట. వాళ్ళు వైజాగ్ వెళ్తున్నారు. కానీ ఫోన్ చేసి పిలవంగానే అక్కడ నుంచి అంత దూరం నుంచి వచ్చారు కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు వస్తారని. అక్కొక్కతో వస్తుందేమో అనుకున్నా, కాకపోతే ఆంటీ కూడా వచ్చేసరికి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు చాలా మంది యూట్యూబర్స్ గుర్తొచ్చేస్తున్నారు. అసలు వాళ్ళందరూ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు అని. చాలా మంచి మంచి ప్రొఫెషన్స్ లో ఉండి జాబ్ ని మేనేజ్ చేసుకొని, అటు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. యూట్యూబ్ లో వీడియోస్ ఎడిట్ చేసుకొని, వీడియోస్ తీసుకొని, అసలు ఇవన్నీ ఎలా చేస్తున్నారు. నాకు కొంచెం చేసేసరికి అసలు ఎంత అలసిపోయినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. నిజంగా గ్రేట్ అనిపిస్తుంది చాలా. ఇంకోటి ఏంటో తెలుసా, అసలు నేను ఎవరిని వెళ్ళి పిలవలేదు. అంటే ఒకరిద్దరికి మాత్రమే నేను చెప్పాను అనమాట. ఇంకా ఆంటీ వాళ్ళు ఫ్లోర్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పాను. ఆంటీ వాళ్ళు పిలుస్తారు కదా, వాళ్ళు పిలవడానికి వచ్చినప్పుడు అండ్ అక్క వాళ్ళు నన్ను పిలవడానికి వచ్చినప్పుడు అలా వాళ్ళకి వాయినాలు ఇచ్చేసాము. అట్లా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా మంది వచ్చేసారు. మంచిగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లలు ఉంటే ఫుల్ సందడి ఉంటుంది కదా. ఆల్రెడీ మన ఇంట్లోకి వచ్చి పసుపు పూయించుకుంది కదా, మళ్ళీ ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా నాకు పుయ్యి అని పెట్టింది. భలే అనిపించింది క్యూట్ గా. అసలు దాందే హడావిడి అంతా ఎక్కువైపోయింది ఎక్కడికి వెళ్ళినా కూడా. దీక్షు దీక్షు హాయ్ చెప్పు. హాయ్. అయ్యో చూసుకుంటుంది. దీక్ష చూడు, ఇక్కడ చూడు దీక్ష, ఇక్కడ చూడు. అయిపోయింది. వీడియో ఆంటీ ఫోటో తీస్తా, ఒక్క నిమిషం ఆగండి. అమ్మ తాగిపి అంట. అదే తాత చూడు, తాత. ఇదైతే పక్కన అక్క వాళ్ళ ఇంట్లో. అక్క వాళ్ళు కూడా చాలా బాగా చేసుకున్నారు. అయితే అక్క డెకరేషన్ భలే చేసింది. అండ్ నేను పొద్దున ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపే బయట ముగ్గేసింది అనమాట. ఆ ముగ్గు చూడంగానే ఫెస్టివల్ వైబ్స్ వచ్చేసినాయి నాకు. అంత బాగా చేశారు. ఇక్కడ షైనీ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి, ఎంత ఫన్నీగా ఉందో. అంటే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్స్ లో చెప్పండి అసలు ఈ వీడియో ఎలా ఉందో. నేను ఏదో ర్యాండమ్ గా పెట్టేసా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే అలా అయిపోయింది. అండ్ అంతే ఈ వీడియో. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.